వెల్కమ్ టు బిగ్ టాక్. నేను విజయ్. 42% రిజర్వేషన్లకు దారి సుగమమైంది. ఇక్కడి వరకు ఓకే, కానీ ఇప్పుడే అసలు సమస్య మొదలైంది. ఈ రిజర్వేషన్లు మేం చేయబట్టే వచ్చాయని అన్ని పార్టీలు క్రెడిట్ని క్లెయిమ్ చేసుకుంటున్నాయి. మేం పోరాడుకుంటే అసలు రిజర్వేషన్లు వచ్చేవి కావంటున్నారు. మా పోరాట ఫలితమే ఈ విజయమని కవిత అంటే, రేవంత్ మీరు అఖిలపక్షాన్ని ఢిల్లీకి ఎప్పుడు తీసుకువెళ్లారని డాక్టర్ కె లక్ష్మణ్ ప్రశ్నిస్తున్నారు. రిజర్వేషన్లు ఇవ్వలేదని కేంద్రాన్ని ఎందుకు బద్నాం చేస్తున్నారంటున్నారు. మా వల్లే రిజర్వేషన్ అన్న కవితను ఉద్దేశించి ఆ సమయంలో మీరు జైల్లో ఉన్నారని మహేష్ కుమార్ గౌడ్ గుర్తు చేశారు. ఇలా రిజర్వేషన్ల ఘనత మాదంటే మాదని చెప్పుకోవడాన్ని చూసి అసలైన బీసీ సంఘాల నేతలు నవ్వుకుంటున్నారు. వాస్తవంగా రిజర్వేషన్ల కోసం పోరాడింది ఎవరు? ఈ అంశానికి సంబంధించి వాటి బిగ్ టాక్లో చర్చిద్దాం. బీసీ రిజర్వేషన్ల ఆర్డినెన్స్ను మంత్రివర్గం ఆమోదం తెలిపింది. కాంగ్రెస్ నాయకులు సంబరాలు చేసుకుంటున్నారు. మరోవైపు ఎమ్మెల్సీ కవిత మా పోరాటాల వల్లనే ఈ బీసీ రిజర్వేషన్ సాధ్యమైందంటూ కూడా ఆమె కామెంట్ చేయడం జరిగింది. అలాగే బీజేపీ, బీఆర్ఎస్ అయితే ఇందులో ఏదో కుట్ర ఉందంటూ కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. మరి ఈ 42% రిజర్వేషన్లలో న్యాయపరమైన చిక్కులేనా వస్తాయా? ఈ అంశాలకు సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ గారు, సౌత్ ఇండియా పొలిటికల్ జేఏసీ చైర్మన్, అలాగే నందారెడ్డి గారు, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. ముందుగా ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ గారు, నమస్తే అండి. సార్, ఎలా ఎట్టగలిగితే బీసీ రిజర్వేషన్లను ఆర్డినెన్స్ ఆమోదించిన నేపథ్యంలో అన్ని పార్టీలు కూడా మాదిని క్రెడిట్ అనుకుంటున్నాయి. దీనికి సంబంధించి మీరేమంటారు? మీ వాయిస్ బ్రేక్ అయింది, మళ్ళొకసారి చేయరా క్వశ్చన్. వినోద్ కుమార్ గారు, బీసీ రిజర్వేషన్ ఆర్డినెన్స్ అయితే ఆమోదించిన నేపథ్యంలో అన్ని పార్టీలు కూడా మా వల్లనే వచ్చింది అని క్రెడిట్ క్లెయిమ్ చేసుకుంటున్నాయి. మళ్ళీ అట్లాగే ఉంది, బట్ నేను సరే వివరాను, అదేం ప్రాబ్లం లేదు. బట్ ఇప్పుడు 42% రిజర్వేషన్లు అనేది బీసీల ప్రాథమిక హక్కు. ఈ హక్కును ఇప్పటిదాకా రాజ్యమేలిన ఎవరైతే ఆధిపత్య కులం ఉన్నాయో, అగ్రవర్ణాలు ఉన్నాయో, అవి ఇప్పటిదాకా మోసం చేసిన బీసీలను, ఆ మోసం చేసిన పార్టీలు వాళ్ళ మేమని చెప్పేసి చెప్పుకుంటున్నాయి. అధికార పార్టీ సహా ప్రతిపక్ష పార్టీలతో సహా బీసీలను మోసం చేసిన పార్టీలే ఉన్నాయని. సో కాబట్టి ఇవాళ బీసీలు నిజంగా అంతో ఏదో ఈ క్రెడిట్ ఎవరికి పోవాలంటే బీసీకి పోరాటం చేసిన వాళ్ళకే పోవాలి. బీసీల కోసం మొదటి నుండి పోరాటం చేస్తున్న ఆర్ కృష్ణన్న కానీ, జాజుల శ్రీనివాస్ గౌడ్, ఇంకా బీసీ సంఘ నేతలు ఎవరైతే ఉన్నారో ఆ క్రెడిట్ ఎవరికైనా వాళ్ళకే పోతుంది. ఎందుకంటే వాళ్ళు 42% వాటా కోసము సీరియస్ గా కొట్లాడినలు. సో ఇవాళ బీసీలకి ఆర్డినెన్స్ రూపంలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ అనివార్యంగా తెచ్చింది. అది ఇవాళ నిజంగా దాని చిత్తశుద్ధి ఉంటే చట్టమే చేసి దాన్ని ఆ చట్టాన్ని జీవో తెచ్చేది. ఎట్లయితే వర్గీకరణ చట్టం ఇచ్చిందో అట్లనే బీసీ 42% వాటా మీద కూడా చట్టం తీసుకురావాలి. చట్టం తీసుకొచ్చి జీవో తీసుకురావచ్చు. ఆ చట్టం లేకుండా కేవలం ఆ రిజల్యూషన్ తీసుకుపోయేమో సెంట్రల్ పంపింది, ఆర్డినెన్స్ ఏమో స్టేట్ లో పెట్టింది. అసలు చట్టం చేయడానికి వచ్చే ఇబ్బందులు ఏందో నాకు అర్థం కాలే. ఇప్పుడు నేను మొదటి నుండి చెప్తున్నాను, మీరు చట్టం చేయండి లేదంటే ఆర్డినెన్స్ అని ఇవ్వండి అని చెప్పి. మరి 20 నెలల నుంచి మీరు ఎందుకు చేయలేదు? 20 months ఎందుకు డిలే చేశారు? లోకల్ బాడీ ఎన్నికల మీద మీకు చిత్తశుద్ధి ఉన్నంతగా బీసీల మీద లేదు కదా చిత్తశుద్ధి. ఉంటే మీరు 20 నెలల క్రితమే ఆర్డినెన్స్ ఇవ్వడానికి వచ్చే అడ్డంకులు ఏంది? మరి ఎందుకు తెలియదు అప్పుడే ఆర్డినెన్స్? ఇప్పుడేందుకు తెచ్చారు ఆర్డినెన్స్? అంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేదనడానికి ప్రధాన కారణం ఏంటంటే, ఇవాళ గతంలో వాళ్ళు 46 సీట్లు రెడ్లు గెలిస్తే 19 సీట్లు బీసీలు గెలిచిండ్రు. మొన్న ఎన్నికల్లో ఎంపీల విషయంలో చూస్తే అదే పరిస్థితి, మంత్రివర్గంలో అదే పరిస్థితి, కార్పొరేషన్ చైర్మన్ లో అదే పరిస్థితి. ఎక్కడ అడుగడుగున్న కాంగ్రెస్ పార్టీ బీసీలకు అన్యాయమే చేసింది. ఇవాళ 42% అనేది ఏదో వాళ్ళ జేబులకెళ్ళి ఇచ్చేది కాదు. అసలు కాంగ్రెస్ పార్టీ స్వతంత్రం వచ్చిన కాంచెలు ఇప్పటిదాకా బీసీలను మోసం చేసిన మొదటి పార్టీ ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ. నాటి కాకే కలెక్టర్ కమిషన్ నుండి కమ్ముకుంటే మండల కమిషన్ దాకా ఎక్కడ సిఫారసులు అమలు చేయకుండా తాత్సారం చేసేసి వాళ్ళకి రావాల్సిన విద్యారంగంలో కానీ, ఉద్యోగ రంగంలో కానీ వాళ్ళకి అవకాశం రానియలేదు. ఇప్పటి వరకు బీసీలకి రాజకీయ రంగంలో వాటా లేదు. వాళ్ళకి ఆ వాటా గురించి మాట్లాడే చర్చ లేదు. ఇలా రాజకీయ రంగంలో లోకల్ బాడీలో ఇస్తున్నామని చెప్పుకుంటున్న వాళ్ళు మరి ఎంపీలకు రిజల్యూషన్ పాస్ చేయట్లేదు, ఎందుకు చట్టం చేయట్లేదు? వీళ్ళు చట్టం చేసి కేంద్రానికి ఎందుకు ఇవ్వట్లేదు?
కానీ వినోద్ అంటే కుమార్ గారు ఏ ముఖ్యంగా పార్టీ 42% రిజర్వేషన్ అనేది మేము కామారెడ్డి డిక్లరేషన్లో ఇచ్చాం కనుక ఇప్పుడు దాన్ని అమలు చేస్తున్నామని చెప్తున్నారు. ఇది రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి క్రెడిట్ అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అంటుంది. ఇచ్చిన మాటకి కట్టుబడి ఉంది కదా, మరి ఆ క్రెడిట్ కాంగ్రెస్కి వెళ్దంటారా? నేనేమంటున్నా అంటే తప్పు చేసినందుకు ఫస్ట్ వాళ్ళు క్షమాపణ అడగాల బీసీలని. మేము మా వల్లనే తప్పు జరిగింది, మేమే మోసం చేసిన కాలం బీసీలను ఏళ్ళు దాదాపు 25 ఏళ్ళు ఈ దేశాన్ని పరిపాలించిన మేము ఈ దేశంలో 56% ఉన్న బీసీలకు అన్ని చేసిన చరిత్ర మా చెప్పి ఒప్పుకోవాలి కదండి. ముక్కు నీలకు రాసిన తర్వాత ఆయన ఎప్పుడో మేము దాని తప్పులు సరిదిద్దుకోవడానికి తెలంగాణ రాష్ట్రంలో మొదలుపెట్టాము. కేంద్రంలో అధికారం ఇవ్వండి, కేంద్రంలో ఈ చట్టాన్ని తెస్తామని చెప్పి హామీ ఇవ్వాలి. అంతేగాని ఇవాళ ఈ 20 నెలల ప్రచారం చేసేసి ఆ 20 నెలల తర్వాత ఆర్డినెన్స్ తెచ్చేసి ఆ ఆర్డినెన్స్ మళ్ళీ గవర్నర్ అప్రూవ్ పోవాలి, గవర్నర్ అప్రూవ్ తేవాలి. ఇప్పుడు దానికి ఇంత టైం పడుతుంది. తర్వాత గవర్నర్ అయిన తర్వాత మళ్ళీ వీళ్ళు జియో పాస్ చేయాలి. జియో పాస్ చేసిన తర్వాత అప్పుడు లోకల్ బాడీ ఎన్నిక పోవాలి. మరి గవర్నర్ ఈ విషయంలో మరి ఆయనకు ఉన్న ప్రాబ్లము అవన్నీ మళ్ళీ లీగల్ ఒపీనియన్స్ పోవాలి. ఆయన ఒపీనియన్ పోయిన తర్వాత ఇవంతా కూడా ఒక సంవత్సరమే కదా. ఇంతకాలము ఇదే ఆర్డినెన్స్ 20 నెలల కింద తెచ్చేస్తే ఎప్పుడో గవర్నర్ ఆమోదం అయ్యేది, ఎప్పుడో ఎన్నికలు జరిగేది కదా. లోకల్లో నిధులు వచ్చేది కదా, కేంద్రం నిధులు ఇచ్చేది కదా. కేంద్రం నిధులు ఇస్తే గ్రామాలలో ఇవాళ అభివృద్ధి జరిగేది కదా. అభివృద్ధి ఆగిపోయింది కదా. మరి ఇవన్నీ వీటన్నిటికి బాధ్యత ఎవరు వహించాలి? కాంగ్రెస్ వహించాలి కదా. సో కాబట్టి మీరు ఇచ్చిన హామీలు అమలు చేయలేక మీరు 420 హామీలు ఇచ్చారు, అది అమలు కాలేదు. అట్లాగే 6 గ్యారెంటీలు అమలు కాలేదు సరిగా. ఇవి అమలు కాకుండా వాటిని అమలు కానీ అంటే బడ్జెట్ లేకుండా బడ్జెట్ లేదనే విషయం మీకు తెలుసు. 8 లక్షల కోట్లు పోయిందనే విషయం మీకు తెలుసు. ఇవన్నీ తెలుసు. వాళ్ళ మళ్ళీ బీఆర్ఎస్ మీద ఆరోపణలు చేసి బీఆర్ఎస్ వల్లనే 8 లక్షల కప్పు అయింది, 8 లక్షల కోట్లు అయింది అంటే మీకు తెలిసే మీరు అవన్నీ తెలిసే కదా హామీలు ఇచ్చారు. తెలియకుండా హామీలు వేయలేదు కదా మీరు. మరి తెలిసి మోసం చేద్దామంటే ఎట్లా? మీరు తెలిసి 8 లక్షల కోట్లు ఉందని చెప్పి దుర్మార్గుడు కేసీఆర్ చెప్పి నియంత కేసీఆర్ అని ఇవాళ మరి ఇవంతగా మాకు తెలియదు. ప్రజలకు తెలిసే కదా మీకు అధికారం అందుకోసమే కదా. అట్లాంటి జరిగిన బీఆర్ఎస్ దగ్గరనే మీకు అధికారం ఇచ్చిరా. ఈవెన్ 23% బీఆర్ఎస్ ఇవ్వలేకపోయింది నిలకనే కదా మీకు అధికారం ఇచ్చింది. 42% ఇస్తానంటే మరి ఇవాళ 42% వాటా అది ప్రాథమిక వాళ్ళది. 20 నెలలు ఆలస్యం సరే ఇప్పటికైనా ఏదో ఆర్డినెన్స్ అంటే 18 నెలలు 20 నెలలు అయితే ఆలస్యం జరిగింది అంటున్నారు. కానీ ఈ మధ్యలో కులగణన చేశారు కదా, మరి కులగణనలో వచ్చిన తర్వాతనే కదా సంఖ్య ఏ కులం ఎంత సంఖ్య ఉన్నది తెలుస్తుంది. దాని ప్రకారమే ఇప్పుడు 42% వాటా ఇచ్చామని చెప్తున్నారు. కులగణన చేసే అధికారం అసలు రాష్ట్ర ప్రభుత్వానికి లేదండి. కులగణన చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఎక్కడిది? అందుకే కదా ఇప్పుడు వాళ్ళు వర్గీకరణ ఎందుకు వాళ్ళు మాకు లేటెస్ట్ లెక్కల ప్రకారం వర్గీకరణ చట్టం 2010 జనాభా లెక్కలు ఎందుకు చేసారు వాళ్ళు? అది చెల్లదనే కదా, వాళ్ళకి అధికారం లేదనే కదా. అది కేంద్రము కేంద్ర ప్రభుత్వం 2011లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న లెక్కల ప్రకారం చేశారు కదా వాళ్ళు. అప్పుడు దానికి చట్టబద్ధత వస్తుందనే కదా. మరి అదే వర్గీకరణ లేటెస్ట్ సర్వే ప్రకారం చేయలేదు. కులగణన చేసే వీళ్ళకు ఉంటే వర్గీకరణ చట్టం కూడా లేటెస్ట్ గా వచ్చిన జనాభా పరంగా వాళ్ళు చేయాల్సి ఉండే కదా. ఎందుకు చేయలేదు దాన్ని? బీసీలకు మాత్రమే కులగణన 3 పెట్టి 42% వాటాకి అంటే వాళ్ళ కులగణన చేసే అధికారం లేదు వాళ్ళకి. అక్కడే కులగణన చేసే అధికారం లేకపోయినా వాళ్ళు ఆ డెడికేషన్ కమిషన్ చేశారు కాబట్టి ఆ డెడికేషన్ కమిషన్ ద్వారా ఒప్పించి ఇవాళ కేంద్ర ప్రభుత్వాన్ని పంపిండ్రు. కానీ వినోద్ కుమార్ గారు ఇంకా మాట్లాడదామంటే మనతో పాటు మిగతా గెస్టులు కూడా జాయిన్ అయ్యారు. ప్రొఫెసర్ కత్తి వెంకటస్వామి టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, అలాగే డాక్టర్ దూదిమెట్ల బాలరాజు యాదవ్ బీఆర్ఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి జాయిన్ అయ్యారు. అలాగే ముందు నందారెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నందారెడ్డి గారు, నమస్తే అండి. నమస్తే సార్, ఇప్పుడు బీసీ రిజర్వేషన్ ఆర్డినెన్స్ అయితే కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చింది. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలకి అయితే ఈ రిజర్వేషన్లతోనే వెళ్ళబోతున్నామని చెప్తున్నారు. మరి రాబోయే రోజుల్లో ఈ బీసీ రిజర్వేషన్ ఇచ్చిన ఘనత కాంగ్రెస్కి దక్కే అవకాశం ఉంది అంటారా? ముందుగా మీకు ప్యానల్లో ఉన్న మిత్రులకు అదేవిధంగా ప్రేక్షకులకు నమస్కారం. నేనేమంటున్నా, ఇందాక వినోద్ కుమార్ అన్న గారు చెప్పినట్టుగా అసలు కులగణన అనేది ఒక ఫ్రాడ్. ఎందుకు ఫ్రాడ్ అంటే 42% బీసీలు ఉన్నారని చెప్పినటువంటి ఒక కాంగ్రెస్ పార్టీకి
ఒక ముస్లింలు ఈ దేశాన్ని 800 సంవత్సరాలు పాలించినటువంటి ఒక ముస్లింలు బీసీలకు ఎట్లా వస్తారు సడన్ గా? వాళ్ళు ఓసీలలో ఉండాల్సింది కదా. అంటే దీని వెనకాల ఒక పెద్ద కుట్ర దాగి ఉన్నది. ఈ 42% రిజర్వేషన్ ఏదైతే ఉన్నదో కేవలము స్థానిక సంస్థల ఎలక్షన్లను దృష్టిలో పెట్టుకొని మాత్రమే ఇప్పుడు వీళ్ళు ప్రకటన చేస్తున్నారు ఆగ మేఘాల మీద. నిజంగానే కులగణన అనేది చేసినట్టయితే ఈ దేశంలో 5,000 కులాలు ఉన్నాయి, 3,000 భాషలు ఉన్నాయి, వాటన్నిటికీ సబ్ క్యాస్ట్లు ఏమున్నాయి, వాళ్ళ విధి విధానాలు ఏ విధంగా ఉన్నాయి, వాళ్ళ పని విధానం ఏ విధంగా ఉన్నాయి, వాళ్ళకు కులాంతరంగా జరుగుతున్నటువంటి ఒక నష్టం ఏమున్నది, వాళ్ళు వృత్తిపరంగా కోల్పోతున్నటువంటి ఒక విధి విధానాలు ఏమున్నాయి, వాటన్నిటి మీద సరైనటువంటి ఒక నివేదికలు తీసుకొని ఏదన్నా బీసీలను బాగుపరచాలంటే ఒకవేళ ఎస్సీలను ఎస్టీలను అందరినీ మాట్లాడిన తర్వాత ఎవరి వాటా ఎంత దానికి అనుకూలంగా ఒక 42% బీసీలే ఈ రాష్ట్రంలో ఉన్నట్టయితే మరి ముఖ్యమంత్రి పదవిని కాంగ్రెస్ పార్టీ ఎందుకు బీసీలకు ఇవ్వట్లేదు అని అడుగుతుంది. ఇంకోటి 50 ఏండ్ల పైచిలకు ఈ కాంగ్రెస్ పార్టీ దేశంలో పాలించినది కదా, మరి 50 సంవత్సరాల నుండి బీసీలు ఎందుకు బాగుపడలేరు, ఎస్సీలు ఎందుకు బాగుపడలేరు, ఎస్టీలు ఎందుకు బాగుపడలేరు అని నేను అడుగుతున్నా. అంటే కేవలము రాజకీయ కోణంతో రాజకీయ దృక్పథంతో గెలిపే లక్ష్యంగా పనిచేస్తున్నటువంటి ఒక కాంగ్రెస్ పార్టీకి విభజించు పాలించు అనేటటువంటి ఒక సిద్ధాంతం కులాల వారిగా కావచ్చు, మతాల వారిగా కావచ్చు, లేదంటే ప్రాంతాల వారిగా కావచ్చు, విభజించి పాలించేటటువంటి ఒక సిస్టమ్ ఏదైతే ఉన్నదో అది కాంగ్రెస్ పార్టీకి అలవాటు అయిపోయినది. మీరు చూడండి 6 గ్యారంటీలు 420 హామీస్. 420 పార్టీ ఏదైనా ఉన్నదంటే కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే 420 హామీలు ఇచ్చి ఏ ఒక్క హామీ గిట్ట ఇప్పటి వరకు నెరవేర్చకుండా మళ్ళీ కేవలం స్థానిక సంస్థల ఎలక్షన్లకు పోవడం చాలా బాధాకరం. ఇంకొకటి ఆల్మోస్ట్ 16 నెలలు 15 నెలలు అవుతున్నట్టుంది కదా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఇన్ని రోజుల నుండి స్థానిక సంస్థల ఎలక్షన్లు ఎందుకు పెట్టలేరు అని అడుగుతున్నా. గ్రామాలకు పోవాల్సినటువంటి ఒక నిధులకు ఎవరు అడ్డుకట్టేసినారు, వాటిని ఎక్కడ మళ్లించినారు, ఎవరెవరు వాడుకున్నారు, ఎందుకు వాడుకోవాల్సి వచ్చినది? అంటే కాంగ్రెస్ అంటేనే మోసపూరితమైనటువంటి ఒక హామీలు ఇచ్చేటటువంటి ఒక పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఒకవేళ మీకు బీసీల మీద కానీ ఎస్సీల మీద కానీ ఎస్టీల మీద కానీ చిత్తశుద్ధి ఉన్నట్టయితే రాజ్యాంగంలో మీరు ఉన్నటువంటి ఒక మొత్తం మార్పులను సవరణ చేద్దాం, దానికి అనుకూలంగా మీరు జీవోలు తీసుకురండి, ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం నెట్టేసినటువంటి ఒక ప్రయత్నం చేద్దాం. గత 13 ఏళ్ల క్రితం ఇప్పుడు 2014 కన్నా ముందు ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నది కదా, మరి అప్పుడు కులగణాలు ఎందుకు గుర్తుకు రాలేవు, ఈ రిజర్వేషన్లు ఎందుకు గుర్తుకు రాలేవు, ఇప్పుడే ఎందుకు గుర్తుకు వస్తున్నాయి? భారతీయ జనతా పార్టీ కల్లిబొల్లి మాటలు చెప్పదు, ఏదైతే చెబుతుందో చేసి తీరేటటువంటి ఒక పార్టీ భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ 33% మహిళలకు రిజర్వేషన్ తీసుకొస్తామని చెప్పినాం, తీసుకొస్తున్నాం. ఇలా కులగణన చేస్తాం, దేశం మొత్తంలో సబ్ క్యాస్ట్లు ఎన్ని ఉన్నాయి, వాళ్ళకి ఏమేమి అవసరాలు ఉన్నాయి, ఏమేమి వృత్తిపరంగా వాళ్ళకు నష్టం జరుగుతున్నదో వాటిని అన్నిటిని ఐడెంటిఫై చేసి రేపు సరైనటువంటి ఒక నివేదికలు తీసుకొచ్చి దేశంలో న్యాయస్థానం. కానీ నందారెడ్డి గారు ముఖ్యంగా కులగణన అయితే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వమే ముందు చేసింది. ఇప్పుడు రాహుల్ గాంధీ ఒత్తిడితోనే కదా ఈ కులగణన బీజేపీ చేస్తుంది. మరి గతంలో కులగణన చేయాలంటే ఎందుకు చేయలేదు? నిజంగా చిత్తశుద్ధి ఉంటే బీసీ పట్ల కులగణన చేయడానికి కారణం ఏంటి, ఇప్పుడు చేయడానికి కారణం ఏంటి? బైసాబ్ నేను ఏమంటుండా, ఒకే కుటుంబానికి సంబంధించి కాంగ్రెస్ సిద్ధాంతం చదువుమని కాంగ్రెస్ నాయకులను, కాంగ్రెస్ సిద్ధాంతంలో ఏం రాసుకున్నారండి? ఒకే కుటుంబానికి శాశ్వతంగా ఇస్తాం అనుకుంటున్నారా? గతంలో ఇందిరాగాంధీ చనిపోయినారు, లేకపోతే ఆయన ఎవరు గాంధీలు అందరూ చనిపోయినారు కదా. ఈ గాంధీలు అందరూ చనిపోయినప్పుడు రేపు పొద్దున రాహుల్ గాంధీకి మంచో చెడో ఏదైనా జరిగినట్టయితే ఒక కుటుంబం మీద ఒక రాజకీయ పార్టీ ఒక దేశం భవిష్యత్తు ఆధారపడి ఉంటే రేపు పొద్దుగాల ఏ విధంగా పోతాండి దేశం ముందుకు? బీసీలకు ఇవ్వండి, రాహుల్ గాంధీని పక్కకు పెట్టండి. ఇంకా గాంధీ కుటుంబాన్ని ఎందుకు పడుతున్నారండి? కాంగ్రెస్ దేశం కోసం దేహాన్ని అర్పించినటువంటి ఒక వ్యక్తులు ఎంతమంది ఉన్నారండి? లక్షల మంది దేహాలను అర్పిస్తే కానీ ఈరోజు దేశం స్వాతంత్రం రాలేదు. వాళ్ళందరూ ఎందుకు గుర్తించట్లేదు? మాట్లాడదాం నందారెడ్డి గారు. బీజేపీ మరి రాష్ట్రంలో ఎందుకు అధ్యక్షుడి పదవి బీసీకి ఇవ్వలేదని ఒక చర్చ కూడా నడిచింది. దీనికి సంబంధించి కూడా మాట్లాడదాము. ఇప్పుడు మనతో పాటు దూదిమెట్ల బాలరాజ్ యాదవ్ గారు బీఆర్ఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి మనతో ఉన్నారా, ఎంతో మాట్లాడదాం. బాలరాజ్ గారు నమస్తే అండి. సార్, బీజీ రిజర్వేషన్లు అయితే ఆర్డినెన్స్ ద్వారా ఆమోదించిన నేపథ్యంలో ఈ క్రెడిట్ అంతా కాంగ్రెస్దే అని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో కవిత మేము జాగృతి తరపున మేము పోరాటం చేశాము, ఆ పోరాట ఫలితమే అంటున్నారు. ముఖ్యంగా ఆ క్రెడిట్ మాకే అంటున్నారు. దీన్ని ఎలా చూడాలి? సార్, ప్రధానంగా ముందుగా మీకు అదేవిధంగా స్వతంత్ర టీవీ ప్రేక్షకులకి, ప్యానెల్లో పెద్దలు ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ గారికి, అదేవిధంగా నందారెడ్డి గారికి, కత్తి వెంకట స్వామి గారికి నమస్కారం. సార్, ప్రధానంగా ఈ రోజు జరుగుతున్న చర్చ ఏదైతే ఉందో
కాంగ్రెస్ ప్రభుత్వము కామారెడ్డిలో ఏదో డిక్లరేషన్ పెట్టిందో ఆ డిక్లరేషన్ లో ప్రధానంగా మొదటి అంశాన్ని ఏం చేర్చింది, చట్టబద్ధతతోని రాజ్యాంగ బద్ధతతోటి బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పింది. అంటే ఏందన్నట్టు తమిళనాడు తరహాలో రిజర్వేషన్ ఇస్తామని చెప్పింది. తమిళనాడులో జరిగింది ఏంది, రాజ్యాంగంలోని 9th షెడ్యూల్లో మార్పు తీసుకొచ్చి ఎవరు కూడా కోర్టుకు వెళ్ళినా కూడా ఈ యొక్క హక్కులు అనేవి హరించకుండా అదేవిధంగా ఉభయ సభల్లో ఆమోదం తెలిపి చట్టబద్ధంగా అమలు పరుస్తుంది తమిళనాడు ప్రభుత్వం. దాని తరహాలోనే ఇక్కడ రిజర్వేషన్ 42% రిజర్వేషన్ తీసుకొస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ బలైన వర్గాలకు హామీ ఇచ్చిన వాస్తవాన్ని ఒక్కసారి స్వతంత్ర టీవీ ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం. మరి ఇలా చాలా మంది మేధావులు ఓకే భారత రాష్ట్ర సమితిగా బీఆర్ఎస్ గా మేమేదో మాట్లాడుతూ ఉంటే మీరు కాలంలో కట్టెలు పెడతా ఉన్నారు, బీసీలకు మీకు 42% రిజర్వేషన్ ఇవ్వడం ఇష్టం లేదని చెప్పేసి మా మీద విమర్శ చేస్తా ఉన్నారు. ఇవాళ ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ గారు వారు న్యాయ నిపుణులు, అదేవిధంగా ఐఏఎస్ గా పనిచేసిన చిరంజీవులు గారు వాళ్ళు బీసీల మేధావుల ఫోరం సంబంధించినటువంటి అధ్యక్షులుగా వారు పనిచేస్తా ఉన్నారు. అదేవిధంగా జస్టిస్ ఈశ్వరయ్య గౌడ్ గారు వారు జాతీయ బీసీ సంబంధించిన కమిషన్ కు చైర్మన్ గా పనిచేసినారు. వారి ముగ్గురి యొక్క భావనను నేను ఈ రోజు పేపర్లలో కానీ సోషల్ మీడియాలో కానీ అదేవిధంగా ప్రముఖ టీవీ ఛానల్లో వింటా ఉన్నాను. వాళ్ళు ఏమంటున్నారు, ఈశ్వరయ్య గౌడ్ గారు ఇవాళ మీరు ఇచ్చిన ఏదైతే ఆర్డినెన్స్ ఉందో మీరు ఎంతమంది న్యాయకు నిపుణులు పెట్టుకోండి, ఎంతమంది మీరు అడ్వకేట్ జనరల్ పెట్టుకోండి, అది చిత్తు కాగితంతో సమానం అని చెప్పడం జరిగింది. భారత రాష్ట్ర మీ చెప్పట్లే. అదేవిధంగా గాలి వినోద్ కుమార్ గారు కావచ్చు, అదేవిధంగా చిరంజీవులు గారు కావచ్చు, ఈ ఆర్డినెన్స్ నిలబడదు చట్టం ఉందని చెప్పేసి వారు మాట్లాడుతున్న సందర్భం కనపడతా ఉంది. మరి ఇవాళ నేను అడుగుతాను కాంగ్రెస్ పార్టీని, మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు ఏదైతే ఇవాళ ఒకవైపు మీరు ఆర్డినెన్స్ ఇచ్చే కంటే ముందు మరి శాసనసభలో అసెంబ్లీలో చర్చ పెట్టినారు, బీసీలకు మేము 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పేసి విద్యా మరియు ఉద్యోగాల సంబంధించి మార్చి 1వ తారీఖు రోజు 2 బిల్లులని పాస్ చేసినారు. పాస్ చేసిన బిల్లుని గవర్నర్ దగ్గర పంపినారు. గవర్నర్ దగ్గర ఆమోదం పొందిన తర్వాతకి రాష్ట్రపతి దగ్గర పంపినారు. రాష్ట్రపతి పంపిన తర్వాతకి మీరు పెద్ద ఎత్తున బీసీలలో మేమేదో చేస్తున్నామని చెప్పేసి జంతర్ మంతర్ దగ్గర ధర్నా పెట్టినారు. అలా ప్రతిపక్షంగా మేము కూడా శాసనసభలో మేము చెప్పినాం, భారతీయ జనతా పార్టీ కూడా చెప్పింది, మిగతా మేధావులు కూడా చెప్పినారు, మీరు ఏదైతే బిల్లు తీసుకొచ్చినారో బిల్లు రాష్ట్రపతి పంపడమే కాదు కేంద్రం పైన ఒత్తిడి చేయాల్సిన అవసరం ఉంది. మా రాష్ట్రంలో పరిస్థితులు ఈ విధంగా ఉన్నవి, రాష్ట్ర పరిస్థితులు అయితే మేము ఒక బిల్లును తీసుకొచ్చినామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేయాల్సిన కాంగ్రెస్ పార్టీ ఇవాళ నేను అడుగుతా ఉన్నా, ఎంతమంది అఖిల పక్షాన్ని తీసుకెళ్లినారు, ఎంతమంది మీరు ప్రతిపక్ష నాయకులతో మాట్లాడినారు, ప్రతిపక్ష నాయకుల్ని మీరు ప్రధానమంత్రి మోదీ దగ్గరికి కానీ రాష్ట్రపతి దగ్గర తీసుకుపోయిరా, తీసుకపోలేదు. బాలరాజారావు గారు మీరు ఇప్పుడు అఖిల పక్షాన్ని తీసుకెళ్ళిందా లేకపోతే ఏం చేసిందని అడుగుతున్నారు, కానీ గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ ఏం చేసిందని కాంగ్రెస్ అడుగుతుంది. సార్ ఇప్పుడు నేను ఏమంటాడు సార్, మీ టీవీ ద్వారా మీరు చెప్పేది ఒకటి, ఇలా గతంలోనే మేము 396 అనే ఒక జీవో తీసుకొచ్చి గతంలో ఉన్నటువంటి 1994లో ఉన్నటువంటి పంచాయరాజ్ యాక్ట్ ని మేము మారేసేటప్పుడు ఆ 34% రిజర్వేషన్ ని యథావిధిగా కొనసాగించాలని చెప్పేసి మేము జీవో తీసుకొస్తే ఆ జీవోని హైకోర్టు కొట్టివేసింది. ఎందుకు, గతంలో అనేక రకాల సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నవి, 50% సీలింగ్ తప్పక ఆ ట్రిపుల్ టెస్ట్ ప్రకారం 50% సీలింగ్ అనేది దాటకూడదు, కాబట్టి ఇది రూల్స్ కు విరుద్ధంగా ఉందని చెప్పేసి వారు కొట్టివేయడం జరిగింది. కొట్టివేస్తే సుప్రీంకోర్టు కూడా పోవడం జరిగింది. సుప్రీంకోర్టులో కూడా అదే రావడంతో అప్పుడున్నటువంటి స్థానిక సంస్థల్ని ఎలక్షన్ నిర్వహించాలని చెప్పేసి యథావిధిగా సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారము రాష్ట్ర హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ప్రకారము ఎస్సీ ఎస్టీలకు పోంగా 50% పరిధిలో ఉన్నటువంటి ఏదైతే ఆ పరిధి ఉందో 22% సంబంధించినటువంటి ఎలక్షన్స్ తోటి మేము స్థానిక సంస్థ ఎలక్షన్ నిర్వహించడం జరిగింది. మరి అప్పుడు కూడా తమిళనాడు తరహాలో బీఆర్ఎస్ కూడా చేసి ఉండొచ్చు కదా. స్పష్టంగా చెప్తున్నాం సార్. ఒకటి, మేము కేసీఆర్ గారి నాయకత్వంలో గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారు బీసీల సంబంధించిన రిజర్వేషన్ల కోసం కావచ్చు, ఎస్సీల సంబంధించిన రిజర్వేషన్ల కోసం కావచ్చు, ఎస్సీ వర్గీకరణ కోసం కావచ్చు, బీసీ సంబంధించిన రిజర్వేషన్ పెంపు కోసం కావచ్చు, విద్యా ఉద్యోగాలలో మేము శాసనసభలో తీర్మానం చేసి ఢిల్లీకి పంపినటువంటి వాస్తవాన్ని శాసనసభ సంబంధించినటువంటి మీరు ఫైల్స్ మీరు కానీ శాసనసభ రికార్డ్స్ మీరు పరిశీలిస్తే తెలుస్తుందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ తెలియజేస్తా ఉన్నాం. అదే సార్ మేము అంటున్నాం, మేము ఇలా రాజ్యాంగబద్ధంగా వచ్చేటువంటి దీనికంటే దీనిలో భాగంగా ఇది కాకుండా బీఆర్ఎస్ పార్టీగా మేము అధికారంలో రాగానే 2014లో మస్తూనాచారి గారు ఒక బీసీని శాసనసభ స్పీకర్ చేసిన సందర్భం కనపడతా ఉంది. అదేవిధంగా ఉద్యోగ సమాజంలో తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేసినటువంటి స్వామిగౌడ్ గారు శాసన మండలిగా చైర్మన్ గా పనిచేసిన సందర్భం కనపడతా ఉంది. అదేవిధంగా ఒక 5-8 ఎమ్మెల్సీ స్థానాల్లో బలిన వర్గాలకు అవకాశం ఇచ్చిన సందర్భాన్ని గుర్తు చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఇలా ఎంపీలు ఒక 7 ఎంపీలు రాజ్యసభ ఎంపీలు ఉంటే 5 ఎంపీలను
బీఆర్ఎస్ పార్టీ చేసిన సందర్భాన్ని గుర్తు చేస్తా ఉన్నాను. దేశంలో ఎక్కడ లేని విధంగా మార్కెట్ కమిటీలలో రిజర్వేషన్లు తెలంగాణ మాత్రమే చేసింది, కేసీఆర్ నాయకత్వమే చేసిన అనే అంశాన్ని ఇక్కడ గుర్తు చేస్తా ఉన్నాను. వైన్ షాపులలో కళ్ళు గీత కార్మికులకు సంబంధించి ఇవాళ గీతా వృత్తి అనేది దెబ్బతింటున్న సందర్భంలో, వైన్ షాపులు పెరుగుతున్న సందర్భంలో ఆ గీతా వృత్తికి దీనికి కాంపెన్సేషన్ గా ఇలా వైన్ షాపులు రిజర్వేషన్ సందర్భాన్ని గుర్తు చేస్తా మహారాజ్ గారు, ఇప్పుడు కవిత కూడా మేము మా పోరాటం వల్లనే వచ్చిందని చెప్తున్నారు, జాగృతి తరపున అంటున్నారు, ఆమె బీఆర్ఎస్ తరపున చెప్పినట్టుగానే మనం భావించాలంటారా? ఈ అంశానికి సంబంధించి మనం మాట్లాడదాము. ఒక డిబేట్లో పాల్గొనేందుకు ప్రొఫెసర్ కత్తి వెంకటస్వామి గారు, టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. కత్తి వెంకటస్వామి గారు, నమస్తే అండి. నమస్తే సార్, మొత్తానికైతే ఒక ముందడుగు వేశారు. బీసీ రిజర్వేషన్లు కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం ఇస్తామని చెప్పారు. ఇప్పుడైతే ఆర్డినెన్స్ తెచ్చారు, కానీ ఈ ఆర్డినెన్స్ చిత్తు కాగితంతో సమానమని ప్రతిపక్షాలు అంటున్నాయి. సార్, ఇప్పుడు నేను ఇప్పటిదాకా రాజకీయ పరిణామాలు చాలా చూశాను. తెలంగాణ ఉద్యమ సమయంలో కొద్దిమంది ఎంతైతే చపలతోటి తెలంగాణను అడ్డుకోవడానికి ప్రయత్నం చేసిండ్రో, అదే రకంగా బీసీలకు కొంత న్యాయం జరగబోతుంది అనేటువంటి, అంటే ఇంతకు ముందు ఉన్న దానికంటే ఎక్కువ లాభం జరగబోతుంది అనేటువంటి సందర్భంలో మరి వివిధ పార్టీల మేధావులు కావచ్చు, లేకపోతే ప్రవక్తలు కావచ్చు, ఇంత చపలత ఎందుకో నాకు అర్థం కాలేదు. బానిస బతుకుల పెనుచీకటిలో పేరుకపోయిన మేధావితనం ముందుకు అడిగేయనిచ్చడానికే కాళ్ళల్లో కట్టబెట్టేటువంటి ప్రయత్నం చేస్తుంది. నిన్నటి దాకా అసెంబ్లీ సాక్షిగా భారతీయ జనతా పార్టీ ఏం చెప్పిందో ఒకసారి నందారెడ్డి గారు ఆత్మవిమర్శ చేసుకోవాలి, లేకపోతే ఆ క్లిప్పింగ్లు తెచ్చుకొని చూసుకోవాలి. కుల గణన విషయంలో, తర్వాత 42% విషయం. అట్లాగే భారతీయ జనతా పార్టీతో పాటు భారత రాష్ట్ర సమితి ఏం చెప్పిందో కూడా ఒకసారి గుర్తు చేసుకోవాలి. తీరా బిల్కు సపోర్ట్ చేసి, బిల్ వెళ్తుందనే అనుకోలేదు, బిల్ చేస్తారా చూడదాం అన్ని సవాళ్ళు విసిరినారు. బిల్ చేసి చూపెట్టండి, తీర్మానం కాదు బిల్ కావాలా అన్నారు. బిల్ అయింది. ఇక్కడ గవర్నర్కి ఇవ్వడం కాదు, కేంద్రానికి పంపించాలన్నారు. కేంద్రానికి కూడా వెళ్ళింది. కేంద్ర ప్రభుత్వ పెద్దలకు అప్పీల్ చేసినాం, అవసరమైతే అందరం కలిసి కొట్లాడదామని అన్నారు. అన్నీ బాగున్నాయి. ఇవాళ తీరా సమయానికి ఇంకా వేరే మార్గం, అంటే కేంద్ర ప్రభుత్వం పెద్దలు స్పందించని కారణంగా ఒక ఆల్టర్నేటివ్ వేలో బీసీలకు లాభం చేయాలని చిత్తశుద్ధితోటి తెలంగాణ ప్రభుత్వం ఆర్డినెన్స్ తెస్తానంటే, ఆర్డినెన్స్ని ఎట్లా తీసుకుందాము, బీసీలకు ఎట్లా న్యాయం చేద్దామనే దాంట్లో కలిసి రావాల్సినటువంటి ప్రతిపక్షాలు కావచ్చు, మేధావులు కావచ్చు, అది చిత్తు కాదని ఒక ఆయన అంటాడు, లేకపోతే అది ఎందుకు పనికిరాదని ఒక ఆయన అంటాడు, లేకపోతే బీసీలను మోసం చేస్తున్నాడు. మోసం చేస్తే మేము ముందే 42% కేంద్రం వీళ్ళకి తెలుసు, వినోద్ గారు అంటున్నారు వాళ్ళకి ముందే తెలుసు అని. మిత్రమా, మాకు తెలుసు. నేను ఈ రోజు కాదు, మా పార్టీ అధికారంకి వచ్చే కంటే ముందు నుంచి కూడా చెప్తున్నా. బీహార్ సంఘటన కూడా నేను గుర్తు చేసాను. ఆ కేంద్రంలో పర్టికులర్గా సుప్రీంకోర్టులో కూడా, హైకోర్టులలో కూడా ఆధిపత్య కులాలకు సంబంధించినటువంటి న్యాయమూర్తుల కారణంగా ఇది వెనక్కి నెట్టబడుతుంది అనేక సందర్భాలలో. ఈడబ్ల్యూఎస్ వస్తేనేమో రాజ్యాంగ భద్రత వస్తుందట, బీసీ రిజర్వేషన్ వస్తేనేమో రాజ్యాంగ విరుద్ధం అట, 50% క్యాప్ కావాలట. ఇది ద్వంద్వనీతి కాకపోతే మేము అడిగినప్పుడేమో, ప్రజలంతా అడిగినప్పుడేమో లేదు కులగణన అనేటువంటి చేయడానికి వీలు లేదు, అవకాశం లేదు. ఇందాక లిస్ట్ చదివినారు కదా నందారెడ్డి గారు, ఎన్ని కులాలు ఉన్నాయి, ఎంత ఉన్నది ఏందని. ఇవన్నీ ఇట్లా వివిధ రకాలు ఉన్నాయి కాబట్టి అసలు సాధ్యం కాదని సుప్రీంకోర్టులో ఇదే మోడీ గారి నాయకత్వంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వము కులగణన సాధ్యం కాదని అఫిడవిట్ వేసిండ్రు. మరి అది కూడా మర్చిపోయినరో ఏమో నాకు తెలియదు. మరి వాళ్ళే ఇవాళ కులగణన చేస్తామని ముందుకు వచ్చినారు. సంతోషం, అందరం సంతోషపడ్డాం. దేశంలో ఉన్నటువంటి అది చిరంజీవులు కావచ్చు, ఈశ్వరయ్య కావచ్చు, నేను కావచ్చు, ఆడ కూర్చున్నటువంటి మిత్రులు కావచ్చు, అందరూ కూడా కులగణన చేస్తామని కేంద్రం ప్రకటిస్తే అందరు సంతోషాన్ని, హర్షాన్ని వ్యక్తం చేసినాము, అభినందించాము, ఆహ్వానించాము. మరి కులగణన సాధ్యమే కాదన్న వాళ్ళు, చేయమన్న వాళ్ళు
ఏ కారణం చేత మరి కులగణన చేస్తామని ఇవాళ ఒప్పుకున్నారో వాళ్ళే సమాధానం చెప్పాలి. సరే, ఏది రాహుల్ గాంధీ గారు కరెక్ట్గా ఊకే అడుగుతున్నారు కాబట్టి వేసిందని అంటే వాళ్ళు ససేమిరా ఒప్పుకోవడానికి, అసలు రాహుల్ గాంధీ ఎవరు అంటున్నారు నా దగ్గర. మేము అట్లా అనవద్దా? మేము కూడా అనొచ్చు కదా, ఈయనెవరు ఆయన ఎవరని. ఒక పద్ధతి ఉండాలండి మాట్లాడాలి. 1 minute. రావుగా ఒక్క నిమిషం, మీరు మాట్లాడిన తర్వాత మాట్లాడండి. నేనేమంటానంటే బీజేపీకి కావచ్చు, బీఆర్ఎస్కి కావచ్చు, కాంగ్రెస్కి కావచ్చు, లేదా మేధావులకు కావచ్చు, లేకపోతే సామాజిక సంస్థలకు కావచ్చు, అంతిమ లక్ష్యం తెలంగాణ ప్రాంతంలో తెలంగాణలో ఉన్నటువంటి బీసీలకు పర్సెంటేజ్ ఆఫ్ రిజర్వేషన్ పెంచాలనేది. ఎందుకంటే జినికి జిత్ని ఆబాది ఉత్ని భాగీదారి అనేటువంటి మాట ఇవాళ దేశంలో అందరు అడుగుతున్నటువంటిది. ప్రజా సంఘాలు కావచ్చు, రాజకీయ పక్షాలు కావచ్చు, అది రాజకీయాల్లో కావచ్చు, లేదంటే విద్యా ఉద్యోగాలలో కావచ్చు, అవకాశాలు కావచ్చు. సో దాని ప్రకారమే ఇక్కడ పెంచడానికి చిత్తశుద్ధితోటి మేము చేసినాం. మరి ఒక మాట ఏదో అన్నారు ఆయన ఎవరు, నందారెడ్డి గారు, కులగణన ఒక ఫాల్స్ అని ఏదో ఒక సమ్, అది కరెక్ట్ కాదన్నట్టుగా. ఒకవేళ కాదనుకుంటే, అది నిజంగానే తప్పంటే అసెంబ్లీలో మీ ఎమ్మెల్యేలు ఎందుకు ఏకగ్రీవ తీర్మానానికి సపోర్ట్ చేసిండ్రు అనేటువంటిది ఒక్కసారి మీరు ఆత్మహత్య చేసుకోవాలి. అంటే రాజకీయ ఎత్తుగడ ఎవరిది? వెంకటస్వామి గారు ఇంకొక మాట కూడా అన్నారు, ముఖ్యంగా ముస్లింలని బీసీలో చూపించడం కూడా వ్యతిరేకిస్తూ ఉన్నారు. దానికి సంబంధించి కూడా మాట్లాడడం జరిగింది. లే ఒక్క నిమిషం, నన్ను మొత్తం చెప్పినాయండి. వాళ్ళిద్దరు చెప్పిన ముగ్గురు సమానం చెప్పాలా నేను? రాజకీయాల కోసం, ఎత్తుగడ కోసం అసెంబ్లీలో సపోర్ట్ చేస్తారు. అసెంబ్లీ బయటకు వచ్చిన తర్వాత మన పైన ఉన్నటువంటి బాసులు, దొరలు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ప్రకారం మళ్ళా కాంగ్రెస్ది కాదు ఇది, తెలంగాణ ప్రజలకు సంబంధించి తెలంగాణ ఉద్యమం ఎట్లనో బీసీలకు సంబంధించి యావత్ తెలంగాణ బీసీలకు సంబంధించినటువంటి ఒక ముందడుగు. దీంట్లో ఎట్లా కలిసి వస్తాము, ఎట్లా సజెస్ట్ చేస్తాము, ఎట్లా దీన్ని మెటీరియలైజ్ అవడానికి ప్రతిపక్షాలు సహకరిస్తాయి అనేటువంటిది ఇంపార్టెంట్. అంతేగాని ఇది కాంగ్రెస్ చేసింది కాబట్టి మేము అపోజ్ చేస్తాం అనేటువంటి ధోరణి ఏదైతున్నదో ఇది సమంజసం కాదు. ఇదంతా కూడా చెప్పలత అంటారు. అంటే అక్కడ ఒక మాట, గడప లోపల ఒక మాట, గడప దాటినాక ఒక మాట అనేటువంటిది సమంజసం కాదు. ఈడబ్ల్యూఎస్ మీద నందారెడ్డి గారు ఈ దేశంలో 7% కూడా లేనటువంటి, అందులో ఒకవేళ పేద కులాలను, పేదవాళ్ళని తీసుకుంటే, ఆ ఆధిపత్య కులాలలో కూడా పేద కులాలను తీసుకుంటే 2% కంటే ఎక్కువ ఉండరు. అట్లాంటి వాళ్ళకు ఈ దేశంలో ఉన్నటువంటి బీసీ నాయకుడు అన్నటువంటి మోడీ గారు 10% ఇస్తే ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీతో సహా ఎవ్వడు మాట్లాడలా, బీసీల పక్షాన మాట్లాడలే, ఎవరు అపోజ్ చేయలే. నాకు గుర్తున్నంత వరకు మా ఆర్ కృష్ణయ్య గారు అపోజ్ చేసినట్టు గుర్తుంది. సో ఆయన కూడా ఇప్పుడు బీజేపీకి సపోర్ట్ గానే ఉన్నారు. అది ఒక ఫార్మాలిటీకి అపోజ్ చేసి, సో ఈ 2% ఎలిజిబిలిటీ ఉన్నవానికి 10% ఇచ్చి అది రాజ్యాంగబద్ధం అయితే 50%, 60% ఉన్నటువంటి బీసీ వాడికి 42% ఇస్తామనంటే ఎందుకు కడుపు మాడుతుంది మనకు అర్థం కాలేదు. ఎందుకు దొరల వెంకటస్వామి గారు ఇంకో క్వశ్చన్ కూడా చెప్పలేదు మీరు. ముఖ్యంగా ముస్లింలను బీసీలో ఎందుకు కలిపారనేది ఒకటి చెప్పాలి. 2, కులగణన కరెక్ట్ అయితే పబ్లిక్ డొమైన్ లో ఎందుకు పెట్టలేదు అన్న విషయం, ఈ 2 విషయాల గురించి చెప్పండి. బీసీలను కలిపితే 56% అయినారు. ఆ పేద ముస్లింల కోసము నరేంద్ర మోడీ గారు ఈ మధ్యన ఏదో చట్టం అక్కడ మార్పు తీసి వక్స్, వినోద్ గారికి కూడా తెలుసు, దాంట్లో ఆయన ఆర్గ్యూ చేసినాడు. వక్స్ చట్టం మార్చుకుంటే ఏం చేసినాడంటే, ఈ దేశంలో అత్యంత వెనుకబడినటువంటి ముస్లిం సమాజానికి మేము హెల్ప్ చేసే ఉద్దేశంతో వక్స్ చట్టం తీసుకొస్తున్నామని చిలక పలుకులు పలికినటువంటి వాళ్ళు మేము బీసీలలో చేర్చినాం. ఇవాళ కాదు, 10-15 సంవత్సరాలకి రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడే బీసీలలో చేర్చినారు. ఓకే, బీసీలలో చేర్చిన రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ముస్లింలకు 4% రిజర్వేషన్ ఇస్తేనే ఇప్పటికీ మీ ప్రభుత్వం 30 ఏళ్ల నుంచి 22 సంవత్సరాలు 24 సంవత్సరాలు నడుస్తున్నటువంటి గుజరాత్ లో కూడా ముస్లిం రిజర్వేషన్ ఉన్నది మిత్రమా, అది గుర్తుపెట్టుకొని మాట్లాడు. నేను దాన్ని ఒకసారి డాటా తెప్పించుకో, దయచేసి డాటా తెప్పించుకో. ఒక్క నిమిషం లెట్ మీ. నేనేమంటున్నానంటే, ఒకవేళ 56%లో ముస్లిం చేర్చినారు, ఓకే, 56కి అయితే మేము పంపలేదు,
56కు మీరు ఒప్పుకోరు ఎందుకంటే ముస్లిం చెప్పేసినాడు ఆయన. ఎవరు? బండి సంజయ్ చెప్పిన ముస్లింలను చేరిస్తే మేము ఒప్పుకోము. ఓకే, ముస్లిం మీద యుద్ధం చేస్తున్నారు, మీరు ఒప్పుకోరు. ముస్లింలు వదిలిపెడితే మిగతా మేమైతే 42కే పెట్టినాం కదా. వీళ్ళైతే ప్యూర్ బీసీలే కదా, మరి వీళ్ళనైతే కన్సిడర్ చేయొచ్చు కదా. ప్యూర్ బీసీల పేరుతో ఇస్తాము, ముస్లింకి మీకు ఇయ్యమని ఆ కేంద్రంలో కూర్చున్నటువంటి బీసీ బిడ్డ, మాకు పుట్టిన బిడ్డగానే కదా బీసీ బిడ్డగా నేను మీరు చెప్పుకుంటున్నారు కదా, ఓబీసీని మేము ప్రధానమంత్రి చేసినామని చెప్పుకుంటున్నటువంటి ఆ బీసీ నాయకుడు ఇలా ప్యూర్ బీసీలకే ఇస్తామని మేము పంపినటువంటి అప్పీల్ను ఈ తెలంగాణ ప్రజల పట్ల, ఇంతకు ముందు అయితే తెలంగాణ పట్ల సానుకూలత ఎప్పుడు మోడీ గారు ప్రకటించలే, కానీ కనీసం బీసీలు మా దాంట్లో పుట్టినందుకన్నా మాకు సానుకూలంగా ఇవాళ తెలంగాణ పట్ల, తెలంగాణ బీసీల పట్ల సానుకూలతతోటి దయతోటి మాకు మేము ఆర్డినెన్స్ చేయాల్సినటువంటి గత్యంతరం లేకుండా, అగత్యం పట్టకుండా అక్కడి నుంచి అప్రూవల్ చేసి పంపొచ్చు కదా. భారతీయ జనతా పార్టీకి సంబంధించిన మిత్రులందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, లీడర్స్ కావచ్చు, లేకపోతే మంత్రులు కావచ్చు. కానీ వెంకటస్వామి గారు ఈ కారణం చెప్పే బీజేపీ మీద తోసేయాలన్న కారణంతోనే ఈ బీసీ రిజర్వేషన్ల విషయంలో డ్రామా ఆడుతుంది కాంగ్రెస్ అని బీజేపీ బీఆర్ఎస్ అంటున్న పరిస్థితి. డ్రామా ఆడితే యాంకర్ గారు, డ్రామా ఆడితే ఆర్డినెన్స్ ఎందుకు పోతాం మేము? ఆర్డినెన్స్ ఎందుకు పోతున్నాం అంటే మీరు చేయడంలో ఆలస్యం చేస్తున్నారు, దాని మీద ఏం తేలుస్తలేరు కాబట్టి మేము ఆర్డినెన్స్ పోతున్నాం. ఇప్పుడు మీరు ఆర్డినెన్స్ అక్కర్లేదు, మేము ఇస్తామని చెప్పండి, ఇచ్చేయండి, ప్రాబ్లమే ఉండదు, లీగల్ ప్రాబ్లం ఉండదు, ఏముండదు, ప్రజలందరూ కూడా హ్యాపీగా ఉంటారు. రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేర్చకుండా అమలు సాధ్యం కాదనే ఒక మాట మాట్లాడుతున్నారు, ఇది నిలబడదు అని చెప్తున్నారు. మాకే రాదు, భారతీయ జనతా పార్టీ కూడా లైన్ అప్ వస్తుంది. ఇలా భారతీయ జనతా పార్టీ కులగణన ఎత్తుకున్నందుకు అందరూ అప్రిషియేట్ చేస్తలేరా? అట్లాగే ఇది కూడా చేస్తే అందరూ అప్రిషియేట్ చేస్తారు. ద మైలేజ్ విల్ కమ్ ఫర్ ది భారతీయ జనతా పార్టీ as well as the Congress or the other parties those who are fighting for the BC's rights. Right. And let them approve it. Let them approve it. It will be salute to the Modi garu. తెలంగాణ ప్రజలంతా, తెలంగాణ బీసీ ప్రజలంతా పర్టికులర్ గా రుణపడి ఉంటారు. మళ్ళా ఓసీలు తిట్టుకుంటారు కావచ్చు, కానీ బీసీలు అయితే రుణపడి ఉంటారు కదా మోడీ గారికి, ఇయ్యమనండి దయచేసి. రైట్ సార్, రైట్. వినోద్ కుమార్ గారు, ముఖ్యంగా 42% రిజర్వేషన్లు అయితే ఆర్డినెన్స్ ద్వారా తీసుకొచ్చారు, కానీ దీనికి న్యాయపరమైన చిక్కులు ఉన్నాయి, ఈ ఆర్డినెన్స్ నిలబడదు, ఎవరైనా కోర్టుకు వెళ్తే ఇది రద్దు చేసే అవకాశం ఉందని కూడా ప్రచారం జరుగుతుంది. దీనికి సంబంధించి ఏమంటారు? ఆర్డినెన్స్ కోర్టు రద్దు చేయదండి, ఎందుకంటే అది 40% జనాభా 56% వాళ్ళ పర్సెంటేజ్ ఇచ్చారు కాబట్టి 42% యుఎస్ రిజర్వేషన్ ఆమోదించిన సుప్రీంకోర్టు కానీ హైకోర్టులు కానీ బీసీల రిజర్వేషన్ ఎందుకు ఆమోదించాయి? ఒకవేళ అది ఆమోదించకపోతే ఖచ్చితంగా నేరం చేసినట్టే లెక్క న్యాయ వ్యవస్థ కూడా. ఎందుకంటే న్యాయ వ్యవస్థ నిష్పక్షపాతంగా ఉన్నప్పుడు ఈడబ్ల్యూఎస్ని ఆమోదించినప్పుడు దీన్ని కూడా ఆమోదించాలి. ఇది ఈ ఆర్డినెన్స్ తెచ్చిరంటే ఇంతకుముందు వెంకటస్వామి చెప్పినట్టుగా అక్కడ వాళ్ళు ఆ చట్టాన్ని ఆమోదించలేదు కాబట్టి వీళ్ళు ఆర్డినెన్స్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఆర్డినెన్స్ తెచ్చారు, రేపు జీవో ఇష్యూ చేస్తారు ఆర్డినెన్స్ ప్రకారంగా. ఆ జీవో వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి నేనైతే మొదటి నుండి ఆర్డినెన్స్ అయినా తెమ్మని చెప్పేసి నేను మొత్తుకుంటున్నా. ఇవాళ ఆర్డినెన్స్ తెచ్చారు, సంతోషం. ఆర్డినెన్స్ కోర్టులు కొట్టేయలేవు, కొట్టేస్తే ఒకవేళ న్యాయ వ్యవస్థనే నేరం చేసినట్టు అవుతుంది. ఎందుకంటే ఈడబ్ల్యూఎస్ అన్నప్పుడు 50% దాటినప్పుడు మీరు ఎట్లా ఇచ్చారు? మరి అప్పుడు దానికి లేని సీలింగ్ దీనికి ఎందుకు పెడతారు? అంటే ఓసీలో న్యాయం, బీసీలకు ఒక న్యాయమా? మరి ఒక బీసీ ప్రధానమంత్రి అయి ఉండి దీన్ని ఎట్లా ఆమోదిస్తాడు? ఆ బీసీ ప్రధానమంత్రి అయి ఉండి ఆ సుప్రీంకోర్టు న్యాయ వ్యవస్థను పార్లమెంట్ లో కూడా దాన్ని అమలు చేయొచ్చు. ఆయన ఆ ఇద్దరు ఆహ్వాన కేసులో కాంగ్రెస్ పార్టీ అమలు చేయలేదా? దీంట్లో ఎందుకు అమలు చేయడు? కాబట్టి ఎట్టి పరిస్థితిలో కోర్టులు కూడా కొట్టేస్తే కూడా ఇవాళ రేపు బీజేపీ ప్రభుత్వం తలుచుకుంటే 42% వాటాకి పార్లమెంటు కూడా సపరేట్ గా దాని మీద డిబేట్ చేయించి కూడా ఒక రెజల్యూషన్ పాస్ చేసేసి తెలంగాణ ప్రభుత్వం తీసుకుంది ఆర్డినెన్స్ కరెక్టే, 42% వాటా జెన్యూన్ అని కూడా చెప్పచ్చు. చిత్తశుద్ధి ఉండాలి ఫస్ట్ ఆ పార్టీకి, ఏ పార్టీకైనా. మన గతంలో కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేదన్నాం, ఇప్పుడు తెలంగాణలో వాళ్ళకు ఆర్డినెన్స్ తెచ్చేసి మేము అమలు చేస్తా అంటే దాన్ని ఎట్లా వ్యతిరేకమండి? ఏ రకంగా వ్యతిరేకించే ఎప్పుడు భారత రాజ్యాంగాన్ని 20 ఏళ్ళు బోధించిన ప్రొఫెసర్ గా నేను ఎట్లా వ్యతిరేకిస్తా? ఏ రకంగా? ఇప్పుడు న్యాయ వ్యవస్థ కూడా వ్యతిరేకించద్దు. ఈవెన్ బీహార్ పరిస్థితి వేరు, ఇప్పుడు వేరు. బీహార్ ను కూడా వ్యతిరేకించాల్సిన అవసరం లేకుండే కోర్టులు,
కావాలని కోర్టులో ఉన్న ఆధిపత్య వర్గాలు ఇవాళ వాళ్ళకు ఒక న్యాయము, బీసీలకు ఒక న్యాయం, ఓసీలకు ఒక న్యాయం చేస్తున్నది తప్పు. న్యాయ వ్యవస్థ కలంకం తెచ్చిన వాళ్ళు అవుతారు, ఉన్నత న్యాయస్థానంలో ఉన్నత విలువలు లేని వాళ్ళు అవుతారు. అందుకే ఉన్నత న్యాయస్థానాలు ఎప్పుడు కూడా ఉన్నత విలువలు కలిగి జడ్జిమెంట్లు ఇస్తే అద్భుతంగా స్వాగతిస్తాం. అంతేగాని పీడిత వర్గాలకు అన్యాయం చేసి ఉన్నత వర్గాలకు న్యాయం చేస్తా అంటే అదే న్యాయ వ్యవస్థ అవుతుంది, అది ఎట్లా న్యాయం అవుతుంది? సో కాబట్టి ఖచ్చితంగా మాలాంటి వాళ్ళం ఖచ్చితంగా బాబాసాహెబ్ అంబేద్కర్ వారసులుగా భారత రాజ్యాంగానికి లోబడిన వ్యక్తులుగా 42% వాటా ఆర్డినెన్స్ తేవడాన్ని సమర్థిస్తాం. దానికి ఇమీడియట్లీ జీవో తెచ్చి అమలు చేయండి. ఖచ్చితంగా కోర్టు కనుక కొట్టిస్తే 100% కోర్టుల మీద ఖచ్చితంగా కలంకం అనేది వచ్చేస్తుంది అనేది ఈ సందర్భంగా తెలియజేస్తాను. ప్రజలు కూడా ఊరుకోరు ఈసారి, ఎందుకంటే ఈడబ్ల్యూఎస్ అనుమతించిన వాళ్ళు మాకెట్లా అన్యాయం చేస్తారని చెప్పి రేపు న్యాయ వ్యవస్థగా ప్రజలు తిరుగుబాటు చేసే రోజు వస్తుంది. దాన్ని ఎందుకు ప్రశ్నించరా ప్రజలు? ఖచ్చితంగా ప్రశ్నిస్తారు. టెక్నికల్ గా వీళ్ళు ఒకవేళ కోర్టులు టెక్నికల్ గా చేసినారే కొట్టే ఆస్కారం అయితే న్యాయపరంగా లేవు, కానీ టెక్నికల్ అంశాలను జోడించి 50% సీలింగ్ దాటింది, మరి ఈడబ్ల్యూఎస్ కు దాటినారు, దీనికి దానికి అడ్డు రానప్పుడు దీనికి ఎట్లా అడ్డు వస్తుంది? అదే రూలు. కాబట్టి నేనేమంటానంటే కోర్టులు కూడా ఈ అంశం విషయంలో రాజ్యాంగానికి లోబడి పనిచేయాలి. రాజ్యాంగం ఏదైతే చెప్పిందో రిజర్వేషన్లు అనేటివి అది ఒక ప్రాథమిక హక్కులో భాగంగా వచ్చినాయి. కాబట్టి చదువుకునే హక్కు తర్వాత రాజకీయాలు చేసే హక్కు రాజ్యాంగమే కల్పించింది. కాబట్టి ఆ రాజ్యాంగంలో మౌలిక అవసరం కాబట్టి మౌలిక స్వరూపాన్ని మార్చే అధికారము కోర్టులకు లేదు. రాజ్యాంగ మౌలిక స్వరూపంలో భాగంగా వచ్చిన రిజర్వేషన్లు అవి. సో కాబట్టి ఆ మౌలిక స్వరూపాన్ని కోర్టులు ఎట్లా మారుస్తాయండి? కోర్టుకి ఏం అధికారం ఉంది? అసలు కోర్టులు ఎవరు 50% సీలింగ్ పెట్టడానికి? నేను అంటున్నా లా ప్రొఫెసర్ గా, మీకేం అధికారం ఉంది? అసలు మీకు రాజ్యాంగంలో ఎక్కడైనా ఉందా 50% సీలింగ్ పెట్టాలని? లేనప్పుడు మీరు ఎట్లా పెడతారు? మీకేం అధికారం ఉందని మీరు పెడతారు? ఇవాళ ఇష్టారాజ్యమా? కోర్టులు ఇష్టారాజ్యమా? వాళ్ళు ఏమన్నా కొత్త చట్టం తెచ్చుకున్నారా? ప్రజలు నిర్ణయించిన మేరకు, రాజ్యాంగ సభనించిన మేరకు ఇవాళ వివరించాలి తప్ప 50% ఎక్కడ లేని సీలింగ్ మీద ఎక్కడ చర్చ లేదు, క్లాజ్ లేదు. దాన్ని మీరు ఎట్లా పెడతారు? కానీ వినోద్ కుమార్ గారు, ఏదేమైనా సరే 42% అయితే బీసీ రిజర్వేషన్లు ఇస్తామని కామారెడ్డి డిక్లరేషన్ చేశాము, ఇచ్చామని చెప్తున్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇది కాంగ్రెస్కి అడ్వాంటేజ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది అంటారా? 100% అవుతుందండి, 100% అవుతుంది. ఎందుకు కాదు? ఇప్పుడు ఒక పార్టీ ప్రజలకు న్యాయం చేస్తా అన్నప్పుడు, బీసీలకు న్యాయం చేస్తా అన్నప్పుడు వాళ్ళు ఎందుకు క్లెయిమ్ చేసుకోరు? వాళ్ళు ఆర్డినెన్స్ తెచ్చి అమలు చేస్తున్నప్పుడు ఖచ్చితంగా క్లెయిమ్ చేసుకుంటారు. ఏ పార్టీనా క్లెయిమ్ చేసుకుంటుంది. అది బీఆర్ఎస్ రేపు అధికారంలో ఉంటే తెస్తే వాళ్ళు క్లెయిమ్ చేసుకోరా? బీజేపీ ఉంటే చేసుకోరా? ఎవరైనా ఉంటారు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఆ క్రెడిట్ దక్కుతుంది, ఇవ్వాల్సిందే, తప్పేం కాదు. కనుక చిత్తశుద్ధితో అమలు చేయాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ మీద ఉంది. రైట్. నందారెడ్డి గారు, మీరేమంటారు? ముఖ్యంగా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు 10% ఇచ్చారు, అలాగే గుజరాత్లో అయితే ముస్లింలకు రిజర్వేషన్ ఉన్నాయి, ఇక్కడ మాత్రం ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? ఈ రెండింటికి చెప్పండి సార్. నేను ఏమంటున్నా, ఎక్కడ గిట ఏ రిజర్వేషన్ను భారతీయ జనతా పార్టీ వ్యతిరేకించేది. అక్కడ ప్రజల స్థితిగతుల ఆధారంగా, అక్కడ విధి విధానాల ఆధారంగా రూపకల్పన రిజర్వేషన్ చెయ్యమని భారతీయ జనతా పార్టీ కోరుతుంది. భారతీయ జనతా పార్టీ బీసీ ముఖ్యమంత్రిని చేస్తామని చెప్పి అధికారికంగా హామీ ఇచ్చి దమ్మున్నటువంటి ఒక పార్టీ భారతీయ జనతా పార్టీ. నీ కాంగ్రెస్ పార్టీనో టీఆర్ఎస్ పార్టీనో ఒక బీసీ ముఖ్యమంత్రిని చేస్తామని యాదవ్ గారు మాట్లాడుతున్నారు. వినండి, మీరు మాట్లాడేది నేను మాట్లాడేది మీరు వినండి. నేను మాట్లాడేది మీరు వినండి. నేను ఏమంటుండా, రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి పదవి నుండి తీసేసి బీసీ నాయకుని ముఖ్యమంత్రిని చేయమనండి, తప్పేమున్నది? ముఖ్యమంత్రిని చేయమనండి, దాన్ని భారతీయ జనతా పార్టీ స్వాగతిస్తారు. రేపు పొద్దుగాల చెప్పేది మొత్తం నేను ఏమంటుండా, మాట్లాడేది నువ్వు విను, తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. చర్చ ద్వారానే ముందుకు తీసుకుపోదాం. ఒకవేళ మీకు బీసీల మీద చిత్తశుద్ధి ఉంటే నీ ముఖ్యమంత్రి పదవి రేవంత్ రెడ్డిని పక్కకు పెట్టి ఒక బీసీ ముఖ్యమంత్రిని చేసిన తర్వాత మీరు బీసీ ముఖ్యమంత్రి చేయాలంటారు, మీరు బీసీ అధ్యక్షుని చేయగలిగారా అని కాంగ్రెస్ అయితే అడుగుతుంది. దానికేమంటారు? వెంకటస్వామి గారు, వినోద్ కుమార్ గారు, దయచేసి మాట్లాడండి. మీరు మాట్లాడుతుందంటే
ఒక మైనారిటీని రాష్ట్రపతిని చేసినటువంటి ఒక ఘనత భారతీయ జనతా పార్టీ తీసుకున్నటువంటి ఒక విజయం. దాంతో పాటు ఒక దళిత బిడ్డను రాష్ట్రపతిని చేసినటువంటి ఒక చరిత్ర భారతీయ జనతా పార్టీకి ఉన్నది. ఒక గిరిజన బిడ్డను రాష్ట్రపతిని చేసినటువంటి ఒక చరిత్ర భారతీయ జనతా పార్టీకి ఉన్నది. ఒక బీసీ బిడ్డను ప్రధానమంత్రి సరే చేసినటువంటి సరే ఒక ఇప్పుడు చరిత్ర భారతీయ మీరు జనతా చెప్తున్నారు పార్టీకి ఉన్నది. రైట్ నందారెడ్డి గారు ఏదేమైనా కూడా బీజేపీ కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించడంలో విఫలమైందనే మాట అయితే ఈ రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ పదే పదే చెప్తూ ఉంది. అందుకే మేము ఆర్డినెన్స్ రూపంలో తెచ్చుకోవాల్సి వచ్చింది. మీరే కనుక కరెక్ట్గా పనిచేస్తుంటే ఈ పరిస్థితి ఉండేది కాదు కదా, ఒకవేళ చేస్తుంటే మీకే ఆ క్రెడిట్ వచ్చేది కదా అని చెప్పేసి అంటున్నారు. నేనేమంటున్నానే, ఇప్పుడు ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఒక 420 హామీలు అన్ని నెరవేర్చి 6 గ్యారంటీలు అన్ని సక్రమంగా చేసి రైతు రుణమాఫీ చేసి రైతు బంధు ఇచ్చి గత 18 నెలలకోలే సంపూర్ణమైనటువంటి ఒక దానికి బీసీ రిజర్వేషన్ సంబంధం లేదు కదా. బీసీలకి న్యాయం చేయాల్సి వస్తే బీసీలకు న్యాయం చేయాలి కానీ. పార్టీకి భారతీయ జనతా పార్టీకి ఒక తేడా చెప్తున్నారు. దయచేసి వెంకటస్వామి గారు ఒక్క నిమిషం అండి. అన్న, ఒక్క నిమిషం నాకు సమయం ఇవ్వండి. నేను ఏమంటున్నా, కాంగ్రెస్ పార్టీకి బీజేపీ పార్టీకి ఒక చిన్న ఉదాహరణ చెప్తా. భారతీయ జనతా పార్టీ బీసీ రిజర్వేషన్ మాట్లాడు. బీసీ రిజర్వేషన్ రైట్ నేను అదే మాట్లాడిస్తున్నాను. రైట్ వెంకటస్వామి గారు ఒక్క నిమిషం. దేశంలో కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో చెప్తా. కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో చెప్తా ఇను అంటున్నా నేను. కాంగ్రెస్ పార్టీ అంటేనే విభజించు పాలించు కులాలకు రైట్ వెంకటస్వామి గారు ఆర్గ్యుమెంట్ వద్దండి దయచేసి ఒక్క నిమిషం మీకు మళ్ళీ టైం ఇస్తాను. రైట్ నందారెడ్డి గారు చెప్పినటువంటి ఒక మాటకు కట్టుబడి పనిచేసినటువంటి ఒక పార్టీ భారతీయ జనతా పార్టీ అన్న. కాంగ్రెస్ పార్టీలా కల్లిపల్లి మాటలు చెప్పి అధికారంలోకి రాదు. మీరు వినండి, నాకు అవకాశం ఇవ్వాలి వైసాబ్. వెంకటస్వామి గారు ఒక్క నిమిషం అండి. మీరు మాట్లాడరు కానీ మీకు టైం ఇస్తాను ఖచ్చితంగా. రైట్ వెంకటస్వామి గారు మాట్లాడనివ్వాలి. అది కరెక్ట్ కాదు. మీరు మాట్లాడినప్పుడు మీరు ఆపారు. కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో చెప్తా దేశానికి. సర్వనాశనం కాంగ్రెస్ తలాక్ ఎవరి కోసం ఇచ్చినారు? అరే కుటుంబ నియంత్రణ ఎవరి కోసం చేసుకుంటున్నారు? రైట్ టాపిక్ డైవర్షన్ కాకుండా నేను మాట్లాడతాను. రైట్ వెంకటస్వామి గారు ఒక్క నిమిషం వెంకటస్వామి గారు ప్లీజ్ అండి. అరే నువ్వు మాట్లాడతాను అర్థం కాదు. నువ్వు ఫస్ట్ ఇంటే నేను చెప్తా కదా, లేకపోతే ఎట్లా మాట్లాడతావు? రైట్ ఒక నిమిషం ఇక్కడ బైసా వినండి. రైట్ కాంగ్రెస్ కు భారతీయ జనతా పార్టీకి ఒక తేడా ఉంటదండి. భారతీయ జనతా పార్టీ ఎప్పుడు విభజించు పాలించు కాదు, ఒకే దేశ ప్రజలు నడిపించడానికి సర్వశక్త ప్రయత్నం చేసినటువంటి ఒక పార్టీ భారతీయ జనతా పార్టీ. దానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తా. ప్రతి దేశంలో ఉన్నటువంటి ఒక అన్ని మార్పుల క్రమాలలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చినాక శ్మశాన వాటికలు తీసుకొచ్చి ఏ కులస్తుడు ఏ మతస్థుడు చనిపోయినా ఒకే శ్మశాన వాటికలో ఖననం చేసేటటువంటి ఒక వెంకటస్వామి గారు ప్లీజ్ దయచేసి వినాలి. భారతీయ జనతా పార్టీ రైట్ 60 ఏళ్ళు పాలించినటువంటి ఒక కాంగ్రెస్ పార్టీ సామాన్య ప్రజలను బ్యాంక్ ఇద్దరు ఒకసారి మాట్లాడడం వల్ల ఏం వినిపించట్లేదండి. తీసుకొచ్చి సామాన్య ప్రజలకు బ్యాంక్ అకౌంట్ కల్పించినాం. కనీసం గ్యాస్ కనెక్షన్ ఇవ్వలేదండి. ఒక ఎమ్మెల్యే లెటర్ ఇస్తే గానీ గ్యాస్ కనెక్షన్ ఇవ్వలేటువంటి ఒక దరిద్రమైనటువంటి ఒక స్థితిలో కాంగ్రెస్ పాలించిందండి. ఒక యూరియా బస్తా కావాలంటే ఈపు మీద లాఠీ దెబ్బ కొట్టి కిలోమీటర్ రోడ్ల పొడత నిలబడితే యూరియా బస్తా ఇవ్వలేదండి. ఈ కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడేది. కాంగ్రెస్ ఏం చేసిందండి? విభజించాలి, పాలించాలి, రాజ్యాధికారం కోసం ప్రజల విపరీతమైనటువంటి ఒక రైట్ నందారెడ్డి గారు అలాగే వెంకటస్వామి గారు మీరు ఒకసారి అనండి. మన బాలరాజు గారి దగ్గరికి వెళ్దాం. బాలరాజు గారు మీరేమంటారు? ముఖ్యంగా కవిత బీసీ నినాదాన్ని సడన్ గా భుజానికి ఎత్తుకోవడాన్ని ఎలా చూడాలి? రైట్ వెంకటస్వామి గారు నందారెడ్డి గారు దయచేసి వినాలి. రైట్ వెంకటస్వామి గారు మీకు చిత్తశుద్ధి లేదు. మీరు సవతి రైట్ వెంకటస్వామి గారు మీరు ఇవ్వకముందే రైట్ బాలాజీ గారు మీరు రెస్పాండ్ కాండి. రైట్ ఇప్పుడు ఒక బ్రేక్లోకి వెళ్దాం. బ్రేక్ తర్వాత డిబేట్ కంటిన్యూ చేద్దాం. ఇప్పుడు ఒక బ్రేక్ గారు మీరేమంటారు? ముఖ్యంగా కవిత సడన్గా బీసీ నినాదం ఎత్తుకోవడం, తర్వాత కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఆర్డినెన్స్ తీసుకొస్తే అంతా మాగంతే అని చెప్పుకోవడాన్ని ఎలా చూడాలి? సార్ ఇప్పుడు కుల సర్వే చేయడాన్ని ఎవరు తప్పు పట్టట్లేదు, కానీ ఆ కుల సర్వేలో ఏదైతే బీసీలను జనాభాను తక్కువ చూపించారో దాన్ని తప్పు పడతాం. అదే విధంగా కుల సర్వేలో సుమారు 3 లక్షల, ఇప్పుడు సుమారు
3 లక్షల కుటుంబాలు ఈ సర్వేలో పాల్గొనలేవన్న దాన్ని తప్పుపడతా ఉన్నారు. 16 లక్షల జనాభా దీంట్లో ఇన్వాల్వ్మెంట్ కాలేదన్న దాన్ని తప్పుపడతా ఉన్నారు. బీసీల జనాభా గతంలో సకల జనుల సర్వేలో 52%గా వస్తే ఇప్పుడు 46% ఎందుకు వచ్చింది, ఎందుకు తగ్గింది? జనాభా రేటు పెరగాలి కదా. గణాంకాల ప్రకారం కేంద్ర గణాంకాలు చూసినా, అదేవిధంగా మరణ జనాభా రేటు చూసినా, అదే ఎన్ని రకాలుగా చూసినా కూడా జనాభా సంఖ్య పెరగాలి కదా. ఎందుకు తగ్గుతుంది? 52 నుంచి 46 ఎందుకు తగ్గింది అనే దాని మీద అపోహలు ఉన్నాయి. కుల సర్వే ఎవరు చేయొద్దని అంటలే, కుల సర్వే చేయడానికి అందరూ స్వాగతించాం. కుల సర్వేలో మేము కూడా, నేను దూదిమెట్ట బాలయ్య యాదవ్గా మాజీ కార్పొరేషన్ చైర్మన్ గా ఒక పార్టీ అధికారికంగా నేను కూడా పాల్గొన్నాను. కానీ ఆ కుల సర్వేలో ఏదైతే తప్పులు వచ్చినాయో ఆ తప్పుల్ని ఇవాళ మేము ఆక్షేపిస్తా ఉన్నాం వైఆర్ఎస్ పార్టీగా. అదేవిధంగా ఇంకో అంశం కూడా ఇవాళ స్వతంత్ర టీవీ ద్వారా మీకు తెలియజేసిందంటే, ఏదైతే మీరు ఆల్రెడీ గతంలోనే శాసనసభలో ఆమోదం పొందిన బిల్లు, ఆ ఆమోదం పొందిన బిల్లుకు ప్రతిపక్షాలన్నీ కూడా ఆమోద ముద్ర చెప్పినవి, సంఘీభావం చెప్పినవి. మే 1వ తారీఖు 2025లో ఈ బిల్లు గవర్నర్ వద్దకు పంపారు శాసనసభ ఆమోద ముద్రది. మే 1న పోయినటువంటి ఈ బిల్లు, మార్చి 1న పోయినటువంటి ఈ బిల్లు మరి మార్చి అయిపోయింది, ఏప్రిల్ అయిపోయింది, మే అయిపోయింది, జూన్ అయిపోయింది. మరి 3 నెలల కాలంలో అఖిల పక్షాన్ని తీసుకెళ్తే ప్రధానమంత్రి గారి దగ్గరికి కావచ్చు, రాష్ట్రపతి గారి దగ్గర కావచ్చు, ఒకవేళ మీకు కానీ అఖిల ఏ పక్షాన్ని పార్టీకి ఆ పార్టీ తీసుకుపోవడం రాజకీయ విమర్శలు చేసుకోవడం తప్పించి నిజంగా బీసీ బిల్లు మీద చిత్తశుద్ధి అంటారా? మీరేమో అఖిల పక్షాన్ని తీసుకువెళ్ళలేదంటారు, ఓ పక్కన కాంగ్రెస్ మోసం చేస్తుందంటారు. ఇలా మీ పార్టీల మీద ఐక్యత ఉందా? ఒకళ్ళు వస్తారంటే ఒకళ్ళు రాని పరిస్థితి కదా. సార్ నిన్న మేమందరూ కూడా మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, మా రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర గారు, అదే గంగుల కమలాకర్ గారు, మా శ్రీనివాస్ గౌడ్ గారు, మసూరాచారి గారు, మేమందరం మాజీ మంత్రులు, అదేవిధంగా మాజీ కార్పొరేషన్ చైర్మన్లము బీఆర్ఎస్ పార్టీగా ఒక స్టాండ్ చెప్పినాము. మీరు ఏదైతే 42% రిజర్వేషన్ ఇవ్వడన్న దాన్ని ఎవరు తప్పు పట్టట్లేరు. కానీ గత అనుభవాల దృష్ట్యా సార్ ఇవాళ ఇప్పుడు న్యాయ కోవిదులు ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ గారు అయినా ఎవరైనా సార్, బలైన వర్గాలకు 60% జనాభా ఉన్న వాళ్ళకు మా వాట ఎంతో దక్కాలనేది కదా సార్. మీ రాజకీయాల్లో మేము ఇంకా కూడా సార్ ఇంకా ఇది కోరుకుంటలే. స్థానిక సంస్థలు మేమే 70% ఉంటాం సార్. ఎవరు ఇచ్చినా ఇవ్వకపోయినా ఖచ్చితంగా స్థానిక ఎలక్షన్లు మేమే 70% ఉంటాం. బీసీలమే ఉంటాం ఎక్కువ. జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు మీ తప్ప ఎవరు గెలవరు. అదే క్రమంలో మేము ఏం చేస్తున్నాం, చట్టసభలో కావాలి మాకు. ఇవాళ కత్తి వెంకటస్వామి గారు ఉన్నారు, దూదిమెట్ల బాలయ్య యాదవ్ ఉన్నారు, అదే గాలి వినోద్ కుమార్ గారికి రాజ్యాంగపరమైనటువంటి ఉన్నప్పటికీ ఆర్థికమైనటువంటి స్వేచ్ఛ లేదు. కాబట్టి ఇవాళ మేమందరం ఎందుకు తెలంగాణ ఉద్యమంలో మీకు అందరూ క్రియాశీలక పాత్ర పోషించిన వాళ్ళము. మేము ఎందుకు ఎమ్మెల్యేలుగా కాకూడదు, మేము ఎందుకు ఎంపీలుగా కాకూడదు? మేము చదువుకున్న బీఆర్ఎస్ 10 ఏళ్ళ అధికారంలో ఉంది కదా, మరి 10 ఏళ్లలో ఇలాంటిది ఒక ప్రతిపాదన ఎందుకు తేలేకపోయారు? మరి చట్టసభల్లో బీసీలు ఎక్కువ మంది వచ్చేలాగా ఎందుకు చేయలేకపోయారు? బీసీలకి ఎంతమంది మంత్రి పదవులు ఇచ్చారు? మరి ఇవన్నీ కూడా చర్చనీయాంశమే కదా. ఇప్పుడు మంత్రి పదవి కావాలంటే ఎమ్మెల్యే కావాలి, ఎమ్మెల్యే కావాలంటే బీసీలుగా చట్టసభలోకి వెళ్ళాలి, చట్టసభలోకి వెళ్ళాలంటే ఎస్సీ ఎస్టీలకు ఏదైతే రాజ్యాంగ పెద్దలు వినాలి. ఎందుకంటే ఒక నిజం మాట్లాడినాక మీరు మాట్లాడి నేను వింటాను సార్. నేను ఏమంటున్నానంటే చట్టబద్ధత కావాలి అంటే పార్లమెంట్ లో ఈ బిల్లు ఆమోదం పొందాల్సిన అవసరం ఉంది. ఇది ప్రధానమంత్రి మోదీ గారు ఇవాళ బీసీల నాయకుడు, బీసీల ప్రధానమంత్రి అని భారతీయ జనతా పార్టీ చెప్తుంది. కాబట్టి దీన్ని చేస్తే మోదీ గారికి దేశవ్యాప్తంగా పెద్ద పేరు వస్తుంది. ఓబీసీలలో గతంలో 1990లో విపి సింగ్ గారు బలహీన వర్గాలకు సంబంధించి మండల కమిషన్ సిఫార్సులు అమలు చేస్తే ఇవాళకి కూడా మండలికి పేరు అంతే పెద్ద పేరుంది ఓబీసీలలో. విపి సింగ్ గారు కూడా కొనియాడుతుంది. తమిళనాడులో జయలలిత గారు అప్పర్ క్యాస్ట్ లో పుట్టినప్పటికీ, ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినప్పటికీ తను బీసీ రిజర్వేషన్లు 69% పెంచితే ఆ రోజు కేంద్ర ప్రభుత్వం మీద కొట్లాడి 9th షెడ్యూల్లో మారిస్తే ఇప్పటి కూడా జయలలితని పొగుడుతా ఉన్నారు. కాబట్టి ఇలా భారతీయ జనతా పార్టీ కూడా బీసీలకు సంబంధించి కులగాన మీరు ఏదో చేస్తామన్నా దాన్ని మేము స్వాగతిస్తామను. కులగాన చేసి చట్టసభల్లో దీన్ని ఆమోదింపజేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉంది. అంటే కాంగ్రెస్ పార్టీ మీద తప్పు పట్టట్లే. గత అనుభవాల దృష్ట్యా తమిళనాడులో కొట్టివేయబడ్డది ఆర్డినెన్స్ తెస్తే, మహారాష్ట్రలో కొట్టివేయబడ్డది. అదేవిధంగా 2010వ సంవత్సరంలో మహారాష్ట్ర ఏదైతే కర్ణాటక వర్సెస్ కృష్ణమూర్తి కేసు కావచ్చు, అదేవిధంగా 2021-22లో మహారాష్ట్రలో సంబంధించి గవాలి వికాసరావు గవాలి కేసు కావచ్చు, అదేవిధంగా జయంత్ పాటియానా మధ్యప్రదేశ్ కేసు కావచ్చు, అనేక రకాల కేసులు ఇవాళ ఉన్నవి. కాబట్టి ఈ కేసుల దృష్ట్యా మాకు అపోహ కలుగుతుంది. కాబట్టి మళ్ళా కాంగ్రెస్ ఏదో హైకోర్టు మీద నెపం నెట్టో హైకోర్టు ఎలక్షన్ నిర్వహించమన్నది, 3 నెలల్లో పూర్తి చేయమన్నది, మేము ఆర్డినెన్స్ టైం తక్కువ ఉంది. అందరితో
ఇవన్నీ కూడా తప్పించుకునే Right. ప్రయత్నాలు చేయొద్దు అనేది బీఆర్ఎస్ పార్టీగా మా బీసీ నాయకులుగా మా భావన. రైట్ నందారెడ్డి గారు కాంగ్రెస్ ముఖ్యంగా పార్టీకి అఖిల పక్షాన్ని తీసుకెళ్లేదు, ఒత్తిడి తేలేదని చెప్తున్నారు. తీసుకెళ్ళండి. ముఖ్యంగా మీకు ఇప్పుడు కూడా నిజంగా చెప్తున్నాం. చిత్తశుద్ధి ఉంటే కేంద్ర మంత్రులు ఉన్నారు, వీళ్ళంతా కూడా కేంద్రం మీద ఎందుకు ఒత్తిడి తేలేకపోయారు? సార్ నేను ఏమంటున్నాడు సార్, ఇప్పుడు ఇలా కాంగ్రెస్ పార్టీ రైట్, ఒక నిమిషం నందారెడ్డి గారు చెప్తారు. రైట్ సార్, మీరు మ్యూట్లో ఉన్నారు చూడండి. నేను ఏమంటున్నా కాంగ్రెస్ కు ఈ రిజర్వేషన్ల మీద చిత్తశుద్ధి లేదు అంటున్నా. నంబర్ 1. నంబర్ 2 ఇంకోటి ఏంటంటే టిఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఉన్నదో బీసీల గురించి మాట్లాడేటటువంటి ఒక నైతిక హక్కు బీఆర్ఎస్ పార్టీకి లేదు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీలో అయితే కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టాలి, లేదంటే హరీష్ రావు పెట్టాలి, లేదంటే కేటీఆర్ పెట్టాలి, లేదంటే కవిత పెట్టాలి తప్ప ఎవరన్నా బీసీ నాయకుడో ఎస్సీ నాయకుడో ఎస్టీ నాయకుడో ఎప్పుడన్నా బయటకు వచ్చి రాష్ట్ర స్థాయిలో ప్రెస్ మీట్ పెట్టి ఒక మంత్రి హోదాలో ఎక్కడైనా పోతే ఆయనకు మంత్రిగా కనీస గౌరవాన్ని దక్కనిచ్చినారా ఈ రాష్ట్రంలో అంటున్నా. Right. కేసీఆర్ ఎలాంటి పథకాలు తీసుకొచ్చినాడు? మీరు గొర్రెల కురుములు అందరూ గొర్రెలు కాసుకోవాలి, మీకు అందరికి గొర్రెల సబ్సిడీ, మీరు గౌడ్స్ అందరూ కూడా కళ్ళు తీసుకోవాలి, మీకు కళ్ళు సబ్సిడీ, కుమ్మరులు అందరూ కుండలు తీసుకోవాలి, మీకు కుండల సబ్సిడీ, ఎరకలు అందరూ తట్టలు అల్లుకోవాలి. రైట్, నందారెడ్డి గారు బాలరాజు గారు, మనకి టైం అయిందండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి అందరికీ డిబేట్లో పాల్గొన్నందుకు. నందారెడ్డి గారు, అలాగే బాలరాజ్ యాదవ్ గారు, వెంకటస్వామి గారు, వినోద్ కుమార్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి డిబేట్లో పాల్గొన్నందుకు. ఇది ఇవాల్టి బిగ్ టాక్. చూస్తూనే ఉండండి స్వతంత్ర.